ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈ అంతుచిక్కని కాలచక్రంలో అత్యంత ఆకర్షణీయమైన మీనరాశి వారి జూన్ నెల మాస ఫలితాలు, వారి గ్రహస్థితులు ఏ దారిలో పయనిస్తున్నాయి, ఏ ఏ మలుపుల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి, మరియు మీ ఊహలకు కూడా అందని ఏ ఏ అద్భుతాలు ఈ మాసంలో మీ తలుపు తట్టబోతున్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా సృష్టిలో అత్యంత సున్నితమైన దైవానుగ్రహం మెండుగా ఉన్న మీనరాశి వారి విశిష్ట లక్షణాలను తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన పుణ్యాత్ములంతా ఈ మీనరాశి కుటుంబానికి చెందినవారే. ది, దు, స్యుం, జు, దా, దే, దో, చా, చి అనే అక్షరాలతో మీ నామధేయం మొదలైతే మీది ఖచ్చితంగా ఈ జలతత్వ రాశి అవుతుంది. మీనరాశి అనగానే మన కళ్ళ ముందు మెదిలే దృశ్యం 2 చేపలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఈదుతున్నట్లుగా ఉండే ఒక అద్భుతమైన ప్రతీక. ఇది కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు, మీ అంతరంగంలో నిరంతరం సాగే 2 భిన్నమైన ఆలోచన ప్రవాహాలకు, మీ నిర్ణయాల్లో ఉండే లోతైన తాత్విక వైరుధ్యానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. దయా, కరుణ అనేవి మీ రక్తంలోనే ప్రవహిస్తుంటాయి. మీ ఎదుట ఏ చిన్న ప్రాణి కష్టపడుతున్నా సరే మీ హృదయం చలిస్తుంది. వారికి మీ వంతు సహాయం చేయడానికి మీరు మీ ప్రాణాలైనా పణంగా పెడతారు. దేవుడు మీకు ఇచ్చిన అత్యంత విలువైన వరం మీ ఊహాశక్తి. కల్పనాలోకంలో విహరించడం, ఏ విషయాన్నైనా ఒక సృజనాత్మక కోణంలో, ఒక కళాత్మక దృష్టితో చూడటం మీకు వెన్నతో పెట్టిన విద్య. సంగీతం, సాహిత్యం, కళల పట్ల మీకు ఉండే ఆరాధన సామాన్యమైనది కాదు. అయితే ఈ స్వార్థపూరితమైన, కఠినమైన వాస్తవ ప్రపంచాన్ని ఎదుర్కోవటం మీకు కొన్నిసార్లు అత్యంత బాధాకరంగా అనిపిస్తుంది. అందుకే మీరు పగటి కలలు కంటూ ఎవరూ మిమ్మల్ని బాధ పెట్టలేని మీ సొంత ఊహా ప్రపంచంలో బతకడానికి ఇష్టపడతారు. ప్రేమ విషయంలో మీలాంటి పవిత్రమైన మనసున్నవారు ఈ సృష్టిలో అరుదుగా ఉంటారు. ఒకరిని ప్రేమిస్తే ప్రాణమిస్తారు, భాగస్వామికి దైవంతో సమానమైన స్థానాన్ని ఇస్తారు. కానీ ఆ నమ్మకం వమ్మైతే, ఆ ప్రేమకు ద్రోహం జరిగితే మాత్రం ఆ నరకం నుండి, ఆ తీవ్రమైన మానసిక వేదన నుండి బయటపడడానికి మీకు జన్మంతా సమయం పడుతుంది. ఇక మీ 6th సెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాన్ని కానీ, శుభాన్ని కానీ ముందుగానే పసిగట్టే మీ ఇంట్యూషన్ పవర్ సాక్షాత్ ఆ పరమాత్మ మీకు ఇచ్చిన దివ్య దృష్టి. అందరినీ కలుపుకుపోయే మీ తత్వం మిమ్మల్ని ఎంతో ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలబెడుతుంది. ఇన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్న మీ జీవితంలో జూన్ మాసంలో జరగబోయే పరిణామాలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ అద్భుతమైన విషయాలు ఏమిటో ఇప్పుడు ఒక్కొక్కటిగా విప్పుకుందాం. ఈ జూన్ మాసంలో మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల భవిష్యత్తు చూస్తే, మొదట ఇంట్లో కూర్చున్న కర్మకారకుడైన శనిదేవుడు మీ కెరీర్పై ఒక బరువైన నీడను పరుస్తున్నాడు. ఈ మాసంలో కార్యాలయంలో మీ పై అధికారుల నుండి ఊహించని, బహుశా మీరు భరించలేనంత ఒత్తిడి ఒక పిడుగులా మీ మీద పడబోతుంది. పగలు రాత్రి తేడా లేకుండా నిద్రాహారాలు మానేసి మీరు ఆఫీస్కి అంకితమైనా సరే, మీ కష్టానికి దక్కాల్సిన ఆ చిన్న ప్రశంస, ఆ గుర్తింపు దక్కకపోయేసరికి మీ మనసు ముక్కలవుతుంది. నేను ఎంత కష్టపడినా గుర్తింపు శూన్యమేనా అనే వేదనాభరితమైన ప్రశ్న మిమ్మల్ని నిద్రపోనివ్వదు. మీలో ఒక రకమైన శూన్యత, విపరీతమైన నిరాశ ఆవహిస్తాయి. అంతేకాకుండా ఈ జూన్ నెలలో మీ కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్లుగా ఉద్యోగ, వ్యాపార నిమిత్తం విపరీతమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పై అధికారుల టార్గెట్లు మీ మెడపై కత్తిలా వేలాడుతూ ఉంటాయి. మీరు ఎంతో ఇష్టపడి ఏ పని మొదలుపెట్టినా అందులో ఏదో ఒక అదృశ్య శక్తి ఆటంకాలు కల్పిస్తున్నట్లుగా అనిపిస్తుంది. చిటికలో అయిపోవాల్సిన పనులు కూడా నెలల తరబడి వాయిదా పడుతూ మీ సహనాన్ని పరీక్షిస్తాయి. ఈ మానసిక ఒత్తిడి, ఈ స్ట్రెస్ అగ్నిపర్వతంలా బద్దలయ్యే ప్రమాదం ఉంది. ఇక సొంత వ్యాపారం చేసుకునే మీనరాశి వారైతే ఈ జూన్ నెలలో సింహం గుహలో ఉన్నంత అప్రమత్తంగా ఉండాలి. పైకి నవ్వుతూ పలకరించే మీ కాంపిటీటర్స్, మీ పోటీదారులు మీ సామ్రాజ్యాన్ని కూల్చడానికి తెర వెనుక భయంకరమైన కుట్రలు పన్నుతున్నారు. అదృశ్య శత్రువులు దెబ్బకు ఊహించని వ్యాపార నష్టాలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. మీరు భాగస్వామ్య వ్యాపారంలో ఉంటే అగ్నికి వాయువు తోడైనట్లు మీ పార్ట్నర్తో చిన్న విషయాలకే అగ్గిరాజుకుని బంధాలు తెగిపోయే స్థాయికి, విభేదాలకు వెళ్లే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు, అగ్రిమెంట్ల విషయంలో ఏమాత్రం తొందరపడినా జీవితకాలం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. 12వ ఇంట్లో రాహువు, 6వ ఇంట్లో కేతువు మీ కెరీర్తో ఒక చదరంగం ఆడుతున్నారు. కొన్నిసార్లు ఊహించిన లాభాలు కురిపిస్తూనే మరుక్షణంలో అగాధంలోకి నెట్టేస్తారు. ఈ పరిస్థితులు విషమిస్తే ఉద్యోగం కోల్పోయే ముప్పు కూడా పొంచి ఉంది. అందుకే ఈ మాసంలో ఆఫీస్ రాజకీయాలకు ఆమడ దూరంలో ఉంటూ మౌనంగా మీ పని మీరు చేసుకోవడమే శ్రీరామ రక్ష. అయితే ఇన్ని చీకట్ల మధ్యలో ఒక ఉజ్వలమైన వెలుగురేఖ కూడా ఉంది. విద్యారంగంలో ఉన్నవారికి, పరిశోధనలు చేసేవారికి, విద్యార్థులకు మాత్రం ఈ జూన్ నెల ఒక స్వర్ణయుగం లాంటిది. మీ ప్రతిభకు తగ్గ అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తంగా ప్రకాశిస్తాయి. పశు సంబంధ వ్యాపారాలు చేసేవారికి లాభాల పంట పండుతుంది. ఈ ఒడిదొడుకులు కెరీర్ మధ్య మీ ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని కడతేరుస్తుందా లేక కుంగదీస్తుందా అనే అంతుచిక్కని రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ఏలినాటి శని వలయంలో చిక్కుకున్న మీనరాశి వారి ఆరోగ్య పరిస్థితి ఈ జూన్ నెలలో ఒక సున్నితమైన తీగలా మారబోతుంది. శని ప్రభావం వల్ల అకస్మాత్తుగా ఆరోగ్య భంగాలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. కానీ భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీ 5వ ఇంట్లో ఉన్న దేవగురువైన బృహస్పతి తన దివ్య రక్షణ కవచాన్ని మీ చుట్టూ అల్లాడు. దీనివల్ల మీ ప్రాథమిక ఆరోగ్యం, మీ రోగనిరోధక శక్తి ఎంతో బలంగా ఉంటాయి. ప్రాణాంతకమైన లేదా పెద్ద పెద్ద జబ్బులు ఏవి మీ ఛాయలకు కూడా రాలేవు. అయితే 12వ ఇంట్లో ఉన్న రాహు మాత్రం మిమ్మల్ని చిన్న చిన్న నొప్పులతో ముప్పతిప్పలు పెడతాడు. అకారణంగా మీ కాళ్ళలో భరించలేని నొప్పులు, ముఖ్యంగా తొడలు, మోకాళ్ళ నొప్పులు, కండరాలు బిగుసుకుపోవడం, కీళ్ళ నొప్పులు మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తాయి. ప్రతి అడుగు ఒక నరకంలా అనిపించే సమయాలు రావచ్చు. అందుకే మీ ఇష్టం వచ్చిన సమయాల్లో కాకుండా శరీరానికి ఒక గడియారం పెట్టుకున్నట్లుగా ఖచ్చితమైన సమయానికి భోజనం చేయడం ఒక తపస్సులా ఆచరించాలి. దారిలో కనిపించే ప్రతి జంక్ ఫుడ్కు ఆకర్షితులు కాకుండా ఇంట్లో వండిన పవిత్రమైన సాత్విక ఆహారాన్ని మాత్రమే దైవ ప్రసాదంగా స్వీకరించండి. ఈ జూన్ నెలలో విపరీతమైన ప్రయాణాల వల్ల శారీరక అలసట మీ నరనరాల్లో చేరుతుంది. మనసులో తెలియని భయం, ఆందోళన ఎగిసిపడుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం చెల్లించుకోక తప్పదు. కానీ ఇక్కడ ఒక సంజీవుని లాంటి శుభవార్త ఉంది. మీ 6వ ఇంటికి అధిపతి అయిన సూర్యభగవానుడు ఈ నెలలో మీ 3 మరియు 4వ ఇంట్లో ప్రతాపవంతంగా సంచరిస్తున్నాడు. ఈ సూర్యుడి శక్తి మీలో అగ్నిలా జ్వలించి మీ రోగనిరోధక శక్తిని ఉక్కులా మారుస్తుంది. చిన్న చిన్న రోగాల నుండి మిమ్మల్ని తక్షణమే బయటపడేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆరోగ్యం కుదుటపడ్డాక మనిషికి కావాల్సిన ప్రేమ. మీ వ్యక్తిగత జీవితంలో, మీ పడక గదిలో, మీ కుటుంబంలో జరగబోయే ఊహించని పరిణామాలు వింటే మీరు ఆశ్చర్యంతో నిష్ణేతులవుతారు. ఆ భావోద్వేగాల ప్రయాణాన్ని ఇప్పుడు ప్రారంభిద్దాం. ప్రేమ, వివాహం, కుటుంబ బంధాలు ఇవే మనిషిని బ్రతికించే ప్రాణవాయువులు. కానీ ఈ ఏలినాటి శని కరళా నృత్యం ముందు ఈ బంధాలు ఎలా నిలబడుతున్నాయి అన్నది ఒక ఉత్కంఠభరితమైన ప్రశ్న. ఈ జూన్ నెలలో మీ కుటుంబంలో అర్థం లేని చిన్నపిల్లల లాంటి గొడవలు ఒక పెద్ద అగ్నిపర్వతంలో బద్దలయ్యే సూచనలు ఉన్నాయి. మీకు మొదటి ఇంట్లో కూర్చున్న శని వల్ల మీ భాగస్వామికి మీకు మధ్య గతంలో ఉన్న ఆ స్వర్గతుల్యమైన ప్రేమ, ఆ మధురమైన ఆకర్షణ నెమ్మదిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించిన మీ భాగస్వామికి మీరు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేక మీలో మీరే కుమిలిపోయి కన్నీరు కార్చే పరిస్థితులు రావచ్చు. దానికి తోడు 12వ ఇంట్లో ఉన్న రాహు మీ ఇద్దరి మధ్య అనుమానం అనే విష బీజాన్ని నాటుతాడు. చిన్న మాటలకే పెను అపార్థాలు తలెత్తి వివాహ జీవితంలో ఎవరూ ఊహించని భూకంపాలు సృష్టిస్తాడు. బంధం తెగిపోతుందేమో అన్న భయం మిమ్మల్ని వెంటాడుతుంది. కానీ ఆగండి, ఇక్కడే దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. మీ 5వ ఇంట్లో ఉన్న గురు భగవానుడు ఒక మహర్షిలాగా మీ దాంపత్య జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఈ గురుడు దివ్య ప్రభావం వల్ల మీ మధ్య ఎంతటి భయంకరమైన గొడవలు ఉన్నా ఆ ఇగో, ఆ పట్టింపులు, ఆ క్రోధాన్ని అన్నీ కర్పూరంలో కరిగిపోతాయి. మళ్ళీ పాత ప్రేమ మీ హృదయాల్లో వసంతంలా చిగురిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామిని చాలా ప్రేమతో కన్విన్స్ చేసి పాత గాయాలను తుడిచేసి సంతోషకరమైన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. మీకు కుటుంబం విషయానికి వస్తే బంధుమిత్రులతో కొన్ని ఆత్మీయమైన సంబంధాలు కూడా శత్రుత్వాలుగా మారే ప్రమాదం ఉంది. ఆస్తి తగాదాలు, కోర్టు కేసులు మానసికంగా మిమ్మల్ని వేధిస్తాయి. కోపంలో మీ నోరు జారితే ఆ మాటలే కత్తులై మిమ్మల్ని తిరిగి గాయపరుస్తాయి. మౌనమే మీకు అతిపెద్ద ఆయుధం. ఈ కష్టాలన్నీ దూర ప్రయాణాల వల్ల సద్దుమణిగిపోతాయి. ఆగిపోయిన కోర్టు తీర్పులు అనూహ్యంగా మీకు అనుకూలంగా వచ్చి మీ ఇంటికి ఆనందాన్ని తెస్తాయి. 6వ ఇంట్లో కేతువు మీకు సింహం లాంటి ధైర్యాన్ని ఇస్తాడు. అయితే ఇన్ని పరిణామాల మధ్య ఈ జూన్ నెలలో రాబోయే అమావాస్య మీ జీవితంలో ఎలాంటి దివ్యమైన మార్పులు తీసుకురాబోతుంది, ఈ కర్మల నుండి బయటపడే దైవిక రహస్యాలు ఏమిటి అనే చివరి ఘట్టంలో ఇప్పుడు అడుగు పెడదాం. ఈ జూన్ మాసంలో వచ్చే అమావాస్య తర్వాత మీ రాశి వారి జీవితాల్లో ఎవరో ఊహించని, నమ్మశక్యం కాని అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయి. అమావాస్య తర్వాత మారే గ్రహ కిరణాల ప్రభావం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులన్నీ మంత్రం వేసినట్లుగా మాయమైపోతాయి. అప్పటి వరకు మిమ్మల్ని పట్టి పీడించిన ఆ దరిద్రం, ఆ దురదృష్టం పటాపంచలైపోయి ఒక కొత్త సానుకూల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అకస్మాత్తుగా మీ పనుల్లో వేగం పెరుగుతుంది. ఎప్పుడు ఆగిపోయిన పాత పనులు కూడా ఊహించని విధంగా పూర్తవుతాయి. అదృష్టం మీ తలుపు తట్టి మీ ఇంట్లో సిరుల వర్షం కురిపించే సమయం ఆ అమావాస్య తర్వాతే మొదలవుతుంది. అయితే ఈ గ్రహ దోషాల తీవ్రతను పూర్తిగా తగ్గించుకొని ఈ అదృష్టాన్ని ఒడిసిపట్టుకోవడానికి మన మహర్షులు ఎన్నో అద్భుతమైన, శక్తివంతమైన పరిహారాలు అందించారు. వాటిని మీ హృదయంలో భద్రంగా దాచుకోండి. ప్రతిరోజు మీరు నిద్రలేవగానే బ్రహ్మముహూర్తంలో కైలాసవాసుడైన పరమశివుడి మూలమంత్రమైన ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 21 సార్లు తదేక దీక్షతో జపించండి. ఈ మంత్రనాదం మీ శరీరంలోని ప్రతి అణువును జాగృతం చేసి
మనసుకు పట్టిన ఆందోళనను చీకట్లను పారద్రోలి దివ్యమైన ప్రశాంతతను ఇస్తుంది. మంగళవారం నాడు రాహు మరియు కేతువులకు శివాలయంలో ప్రత్యేకంగా అభిషేకాలు చేయించుకోవడం వల్ల మీ కెరీర్లో ఉన్న అడ్డుగోడలు, లీగల్ ఇష్యూస్ అన్ని పేకమెడల్లా కూలిపోతాయి. ఇక మరొక అమోఘమైన ఆయుధం ఓం వాయుపుత్రాయ నమః అనే ఆంజనేయ స్వామి మంత్రం. దీనిని ప్రతిరోజు 21 సార్లు పఠించండి. సాక్షాత్తు ఆ రామబంటు మీ వెన్నంటూ ఉండి ఏలినాటి శని సైతం గడగడలాడించే మానసిక ధైర్యాన్ని, శారీరక బలాన్ని మీకు ప్రసాదిస్తాడు. ఈ 2026వ సంవత్సరం మొత్తం మీద ఒక యోగిలా చాలా సాదాసీదాగా జీవితాన్ని గడపాలి. అత్యాశలకు పోకుండా ఉన్నదాంతో తృప్తి చెందుతూ మీ ఇష్టదైవాన్ని నిరంతరం మనసులో స్మరించుకుంటూ ఉండండి. సమయం దొరికినప్పుడల్లా దేవాలయాల మెట్లు ఎక్కండి, పుణ్యక్షేత్రాల గాలి పీల్చండి, దైవ సత్సంగాల్లో మునిగిపోండి. వీలైన వారు ఉన్నంతలో గుడిలో దేవుడికి నైవేద్యం పెట్టి నిరుపేదలకు, ఆకలితో ఉన్న భక్తులకు కడుపు నిండా అన్నదానం చేయడం వల్ల మీ 7 జన్మల కర్మదోషాలు కాలి బూడిదైపోతాయి. మీ అదృష్టాన్ని రెట్టింపు చేసే దివ్యమైన రత్నాల గురించి కూడా వినండి. పూర్వభద్ర నక్షత్రం వారు పుష్యరాగం, ఉత్తరాభద్ర నక్షత్రం వారు ఇంద్రనీలం, రేవతి నక్షత్రం వారు పచ్చరాయి పొదిగిన ఉంగరాలను కుడి చేతికి ధరించడం వల్ల సాక్షాత్తు ఆ కుబేరుడే మీ ఇంటికి నడిచి వస్తాడు. ఈ మీనరాశి వారికి 1, 3, 4, 5, 7, 9 అనేవి అత్యంత అదృష్ట సంఖ్యలు, మీ తలరాతను మార్చే సంఖ్యలు. కాలం ఎంత కఠినంగా ఉన్నా సరే దైవబలం ముందు అది తలవంచక తప్పదు. మీ కుటుంబంతో మీరు కలకాలం ఆనందంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, మీ ఇంటి లోగిళ్ళు ఎప్పుడూ చిరునవ్వులతో నిండిపోవాలని ఆ పరమేశ్వరుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ మాసం మీకు సర్వ శుభాలను, అఖండ విజయాలను తీసుకురావాలి. సర్వేజన సుఖినో భవంతు. శుభమస్తు.